హలో గాయస్, వెల్కమ్ టు టుడే టుమారో. దిస్ ఇస్ కావ్య. సో ఈరోజు నేను ప్రసాద్ ఐమాక్స్కి అయితే వచ్చేసాను. టిల్లు స్క్వేర్ మూవీ రిలీజ్ అయింది కాబట్టి దానికి రివ్యూస్ ఎలా ఉంటాయి ఇక్కడ చూస్తున్నట్లయితే అందరూ చాలా హ్యాపీగా చాలా గోలగోల చేస్తున్నారు. మూవీ అంతా బాగుందని అనిపిస్తుంది. మనం లేట్ చేయకుండా వీళ్ళ రివ్యూస్ కూడా ఒకసారి కనుక్కుందాం. లెట్స్ గో. టిల్లు స్క్వేర్ చాలా బాగుంది మేడం. రాధిక జాతి ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉంటే కొంచెం దూరంగా ఉండండి, ఎందుకంటే ఐఎమ్ సింగిల్, ఐ డోంట్ వాంట్ టు మింగిల్. రాధిక జాతికి విన్నవించున్నది ఏమనగా, నాలాంటి అమాయకమైన ముసలోన్ని యూత్ని ఎదురైనప్పుడు మీరు నాకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రాధిక జాతిని నేను పుట్టింది 70s 80sలో, అప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాను. అందుకనే కొంచెం దూరంగా ఉన్నాను. అందరూ అడుగుతున్నారు, సినిమా మాత్రం కిర్రాకున్నది. ఫస్ట్ పార్ట్ డీజే టిల్లు ఎంత అద్భుతంగా ఉందో దాన్ని మించిన అద్భుతంగా ఉంది. ఎందుకంటే RRR లాంటి మరో అద్భుతమైన మూవీని చూడబోతున్నాం అనమాట. డీజే టిల్లు 3 రాబోతుంది అనమాట. అంత అద్భుతంగా ఉంది. డైలాగ్స్ మన సిద్ధు రాసుకున్నాడంట, సూపర్గా ఉన్నాయి. డైలాగ్స్ వంక పెడతానికి లేదు, స్టోరీ స్క్రీన్ ప్లే వంక పెడతానికి లేదు. ఇక మీరు అనుకుంటారు కదా, నీకే అనుపమ అల్లం బెల్లం అనుపమ నా పెళ్ళం అని అనుకుంటారు కదా, ఆ పోరి ఉన్నది నాయన గిర్రాకుంది. రాధిక దాని అక్క అంట. ఇది అక్క అని ఒక దగ్గర చెల్లె అని ఒకటి, కానీ మంట పుట్టించింది. రాధికను చూసిన తర్వాత యూత్, రాధిక ఎంట్రీ కూడా ఉంది ఇలా. మళ్ళీ రాధికను చూసిన తర్వాత ఒక్కడే అరుసుడు. హీరోలకు అరుస్తారు, హీరోయిన్లకు అరుస్తున్నారంటే ఒకప్పుడు అరుస్తుంది. మన సూపర్ స్టార్ విజయశాంతి ఉన్నది, ఆమె వచ్చినప్పుడు అరిచేటోళ్ళు. ఇప్పుడు అరుస్తున్నారంటే హీరోయిన్ల ఎంట్రీలకు కూడా ఒకసారి అర్థం చేసుకోండి. రాధిక ఎంట్రీకి రచ్చ, అనుపమ ఫస్ట్ హాఫ్ ఎంట్రీ అయినప్పుడు కానీ, సిద్ధు స్టార్టింగ్ ఎంట్రీ కానీ, వాళ్ళ ఫాదర్తో ఉన్న ఆయన కెమిస్ట్రీ బాండింగ్ కానీ సూపర్గా అనిపించేస్తుంది. పాటలు ప్రతి పాట డీజే టైప్లోనే పోయినాయి. హైదరాబాద్ మొత్తం దద్దరిల్లిపోతుంది నాకు తెలిసి. దీన్ని కనుక హిందీలో కనుక రిలీజ్ చేస్తే, హిందీలో డబ్ చేసి నార్త్ ఇండియా కూడా రచ్చ అవుతుంది. పార్ట్ 3 రాబోతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలి. కానీ RRR తర్వాత మళ్ళీ తెలుగు సినిమా, తెలుగు భాషను లేపింది ఎదురంటే డీజే టిల్లు 3 అని చెప్పుకోవచ్చు. జై 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 సిద్ధు చెల్లెలగడ్డ సాంగ్స్ బాగున్నాయి మేడం. ప్రతి ఒక్కటి మనకు అసలు ఊపొచ్చేస్తుంది, మంచి హ్యాపీగా నవ్వు కనిపిస్తుంది. మనం ఏదైనా పెళ్ళికి పోయినా అనే ఫీలింగ్, అంటే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ పెళ్ళికి పోతే ఎంత అద్భుతంగా ఉంటాయో ఆ హ్యాపీనెస్ వస్తే ఎగురుకుంటాం, డ్యాన్స్ చేస్తాం, ఎగరాలనిపిస్తుంది అనమాట. ఇక డీజే టిల్లు అయితే నాకు తెలిసి వాళ్ళిద్దరికి సెకండ్ హాఫ్లో వాళ్ళు చూడగానే నాకు తెలిసి వణుకు పుట్టుంటుంది సిద్ధికి కూడా. సో మళ్ళీ పార్ట్ 3 రాబోతుందిగా, ఇంకా అద్భుతంగా రాసుకుంటాడు కావచ్చు, తనకు ప్లేస్ అయ్యేటట్టుగా. వంక పెడడానికి ఎక్కళ్ళు ప్లస్లు మైనస్లు అడుగుతున్నారు. మైనస్లు అయితే ఎక్కడ కనపడలేదు నాకు, అన్ని ప్లస్లే ఉన్నాయి. రాధిక ఉన్నప్పుడు బాగుంది సినిమా, కానీ ఇలా రాధిక జాతి స్త్రీ ఇంకో ఎంటర్ అయింది కదా, ఇంకా అద్భుతంగా ఉందన్నమాట. రాధిక ఎంట్రీ కూడా ఇలా ఉన్నది. మళ్ళీ రాధిక ఎంట్రీ కూడా కనపడదు. ఇదేంది ఇంకా చావలేదా అంటాడు, రాధిక బతికే ఉందా అంటాడు అనమాట. అంత అద్భుతంగా ఉంది. రాధిక ఎంట్రీ కూడా ఉన్నది. రొమాంటిక్ ఉంది, కొంచెం ఏదో లిప్ లాక్ ఉన్నాయని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవ్వడానికి ఏం లేదు భయ, వల్గారిటీ లేదు. అందుకనే రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. మనం హిందీలో రొమాన్స్ సెక్స్ అయిపోయేది అంటాం కదా, అలా కాదు. శృంగారం, మన తెలుగులో మాట్లాడుకునే దాని గురించి నవరస భరితం అంటారు కదా, సరదాలు సరసాలు శృంగారం, ఇలా అనుకోండి సినిమా బాగుంటుంది. మీరు వల్గారిటీ ఉన్నదని మీరు అనుకునే ఏదో పచ్చకాయలు వచ్చినట్టు లోకం అంతా పచ్చని కనబడదు అంటారు. అటువంటి సినిమాకి రాకుండా రావి మస్తున్నది. నాకే తెల్లబడ్డోనికి పొట్టొచ్చినట్టుగా ఇంత అద్భుతంగా ఉంటాయి. మీలాంటి యువతగా ఎంత బాగా నచ్చుతుంది. సో అద్భుతమైన మూవీ, ఎక్కడ మైనస్లు లేవు, అన్ని ప్లేస్లు. సినిమా అయితే ఖతర్నాగా అనిపించింది నాకైతే. హీరోయిన్స్లో ఎవరు యాక్టింగ్ నచ్చింది? అనుపమ ఖచ్చితంగా చెప్పగలను. అనుపమ సూపర్ కిర్రాక్, మంట పుట్టించింది. అసలు సెకండ్ హాఫ్లో ఆమె ఎలివేషన్స్ అయితే ఫ్యూచర్లో సిఐడి ఇటువంటి క్యారెక్టర్లు చేసేసుకోవచ్చు. పొట్టిదైనా కానీ మంచి గట్టిదే, ఖతర్నాగా చేసేసింది. దయచేసి రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లకు మాత్రం పోగు. మొత్తం బట్టలన్నీ ఇప్పేసి చిన్న చిన్న షెడ్యూల్ వేసేసి సినిమాలు తీస్తాడు. ఆ సినిమాలో వచ్చిన పేరు కూడా, ఉన్న పేరు కూడా పోతుంది. ఎందుకు అవసరమే లేదు. రామ్ గోపాల్ వర్మ చిన్న క్యారెక్టర్ ఇస్తే చేయగాని అటువంటి క్యారెక్టర్ చేయకమ్మా. బాగుంది సినిమా అయితే, బాగుంది. వంక పెడడానికి అయితే ఎక్కడ మైనస్ లేదు. 4.5 ఇస్తా. దానికి ఇంకా మీరు 0.5 కలిపేసుకొని 5 కూడా చేసేసుకోవచ్చు. అంత అద్భుతంగా ఉంది. మంచి మూవీ. డీజే టిల్లు స్క్వేర్ కిర్రాక్ ఉంది. యువత అందరూ చూడండి రావి. కాకపోతే కొంచెం రాధిక అక్కలు ఎదురైతే జాగ్రత్తగా ఉండుర్రి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడికి టిల్లు స్క్వేర్ కోసం చాలా వెయిట్ చేశారు ఎగర్లీ. నిజం చెప్పాలంటే ప్రామిస్లీ నేనైతే ట్రైలర్ వదిలినప్పుడు, సాంగ్స్ వదిలినప్పుడు, ప్రతిదీ ఎప్పుడు వదిలినా కానీ అరే కింద ఎప్పుడు డేట్ పడుతుంది అని వెయిట్ చేసిన అనమాట. అంటే అంత ఈగర్గా, అంత అంటే నేను అనుకున్నాను ఏదైనా కానీ హిట్ అయిన తర్వాత పార్ట్ 2 తీస్తే ఫెయిల్ అవుతుంది అని నాకు అనిపించింది. అంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ ఉంది, హిట్ అయింది, దాని తర్వాత పార్ట్ 2 తీసారు, ఫెయిల్ అయింది. ఎందుకంటే ఆ జీన్స్లోనే ఉండి, ఆ మైండ్లో ఉండేనే తీస్తారేమో అనుకున్నాను. ఆ మైండ్లో లేకుండా కొత్త విజన్ అనమాట. వాట్ ఎవర్, నేను ఒకటి చెప్తాను. అంతకుముందు మనం రోడ్ సైడ్ టిఫిన్ తిన్నాం, ఇప్పుడు ఏంటంటే హోటల్లో తిన్నాం. దట్ మీన్స్ ఏంటంటే ప్రొడక్షన్ లెవెల్స్ పెరిగినాయి. అలాగే కొంచెం కామిక్ పంచెస్ కూడా. మాటలు ఆడడానికి అంటే మాటలు లేవు దీంట్లో, ఓన్లీ పంచెసే అనమాట. బ్యాక్ టు బ్యాక్ అనమాట. కానీ లైన్ మాత్రం అదేనండి, మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు. డీజే టిల్లులో ఉన్న లైనే, దాంట్లో ఆర్టిస్ట్లే. కానీ దీంట్లో ఒక కొంచెం చిన్నది మార్చానమాట. ఆ ట్విస్ట్ అనేది ఇంకా కొంచెం బాగుండు అనిపించింది. అంత ఎఫెక్ట్ఫుల్గా బ్లాస్ట్ అవ్వలేదు, కానీ చాలా బాగుంది. క్లీన్ అండ్ గ్రీన్ అనమాట.
చూసినంతసేపు నవ్వుకుని 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 అయ్యో చచ్చిపోతాను రా బాబు, అది అలా చచ్చిపోతారనమాట. ఏంటండి ఆయనకు వచ్చింది అదే కదండి కామెడీ. పాపం 7-8 సినిమాలు తీశారు, ఎవరైనా చూడలేదు. డీజే టిల్లు చూశారు. దాని తర్వాత కూడా మేజర్లీ 3 కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. 3లో ఏం మజా ఉంటుందో లేదో తెలియదు, కానీ 2 మాత్రం చూసినంతసేపు 250 ఖర్చు పెట్టినానండి. బాగానే అనిపించింది. 2 మూవీస్ లేదు నచ్చింది. నాకు అదే నచ్చిందండి, ఏమనుకోవద్దు. నాకు అదే నచ్చింది, ఎందుకంటే నాకు అనుపమ అంటే ఇష్టం లేదు. ఆయనకి ముద్దెట్టేసింది కదా, అది వేరే విషయం. కానీ డైరెక్టర్ గారు కొత్త ఆయనంట, అంటే ఆ సినిమా తీసిన ఆయనంట కాదంట. కానీ యాజ్ ఇట్ ఈజ్ నాకు తెలిసి ఆయన ఐ బొమ్మలో చూసాడేమో, డీజే టిల్లు చూసి యాజ్ ఇట్ ఈజ్ దింపేశాడు. బాగుంది, అంటే పంచెస్ మారిని, థీరీ మారింది, ఒక లైన్ మారింది, కానీ యాజ్ ఇట్ ఈజ్ మూవీ అయితే అదే. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ప్లాన్ 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 బర్స్ట్ అవుతుంది, బొమ్మ అంటదేమో అనుకున్నాం. నాకు అనిపించింది బాగుంది. సర్ప్రైజ్ ఏమి నాకు అనిపించలేదు మరి. సర్ప్రైజ్ డీజే టిల్లు ఫస్ట్ సినిమా ఎలా ఉందో ఇంటూ 100 టైమ్స్ కామెడీ అయితే సూపర్గా ఉంది. కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఫస్ట్ ఒక సాంగ్తో ఎంటర్ అవుద్ది. సాంగ్ అదరగొట్టేశాడు, సాంగ్లో డ్యాన్స్, సాంగ్లో కామెడీ కూడా అదరగొట్టాడు. అలాగే అలా కొంచెం ముందుకెళ్తే హాస్పిటల్ సీన్ ఉంటుంది ఫైల్స్కి సంబంధించి, అది ఇంకా బాగా హైలైట్ అనమాట. ఈ సినిమా ఎందుకు చూడాలి నేనైతే చెప్తున్నా, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే నిజంగా ఈ సినిమా చూడాలి. కడుపుబ్బ నవ్వుకున్నాను నేను. ఈ సినిమా గంట కాదు 130 మినిట్స్ అయితే ఉంది ఈ సినిమా. 130 మినిట్స్లో నిజంగా నేను 120 మినిట్స్ అయితే నవ్వుకున్నా. మిగతా ట్రాజడీ అక్కడ నవ్వలేం కాబట్టి ఈ సినిమా నిజంగా చాలా బాగుంది. అలాగే హీరోయిన్ నార్మల్గా మనకి ప్రతి ఇంట్లో ఇష్టం మా, ఈ సినిమాలో నాకు అనుపమ చాలా ఇష్టం అనమాట. అలాగే ఎక్కువ అంటే ఉంది భయ్య, ఒక 4-5 నిమిషాలు మాత్రం రొమాన్స్ ఉంటుంది అంతే కదా. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎక్కడ పడేసేది అక్కడే కదా. 5 నిమిషాల తర్వాత మనకి మిగతా చుక్కలన్నీ చూపిస్తారు, సంవత్సరాలు చూపిస్తారు. 5 నిమిషాల తర్వాత కామెడీ ఇంటూ 100 ఉంది కామెడీ అయితే మాత్రం. రాధిక క్యారెక్టర్ కూడా వచ్చింది, మళ్ళీ ఈసారి కూడా పువ్వు పెడదాం అనుకుంది. దీనికన్నా ముందు ఆల్రెడీ లిల్లీ పెద్ద క్యాలీఫ్లవర్ పెట్టింది కాబట్టి అంత వర్కౌట్ అవ్వలేదు. నువ్వు పోమ్మా అని చెప్పి గట్టిగా ఒక 15 మినిట్స్ అయితే ఉంది ఆ క్యారెక్టర్. అనుపమ క్యాలీఫ్లవర్ పెట్టిందండి, పువ్వు కాదు క్యాలీఫ్లవర్ పెట్టింది. అది దానికి కూడా దించాడు. నార్మల్గా ఈ సినిమాలో హీరో పేరేంటి, సిద్ధు జొన్నలగడ్డ. ఈసారి హీరోయిన్ కూడా పెట్టాడు పెద్ద ఆలుగడ్డ. నిజంగా సూపర్ ఉంది. నార్మల్గా ఉప్మా ఉంటుంది కదా, డైరెక్షన్ రామ్ గారు నిజంగా చాలా బాగా తీశారు. ఇంకోటి నార్మల్గా గొంతు నొప్పి వస్తే మనం మిరియాలు పొడి వేసుకుంటాం తగ్గడానికి. ఈ రామ్ మిరియాల వల్ల నాకు గొంతు నొప్పి వచ్చింది, ఎందుకంటే ఆ పాటలకు అరిచి అంత బాగుండే. నార్మల్గా మిరియాల ఘాటు, ఈయన కూడా చాలా ఘాటు అనమాట, అంత బాగా అదరగొట్టాడు. రేటింగ్ అయితే మాత్రం 5కి 5 ఇస్తాను నేనైతే. సాంగ్స్ మిరియాల ఘాటు, ఈయన పాటలు కూడా ఘాటు అన్నాను. అదే అన్ని సాంగులు బాగున్నాయి. ఈ సినిమాలో నచ్చందంటే ఏమీ లేదు, నిజంగా చాలా బాగుంది. మీరు వెళ్ళి చూడండి, 100% నవ్వుకోకపోతే నన్ను వచ్చి కొట్టండి, మళ్ళీ వస్తా రివ్యూకి ఎక్కడే వచ్చే శుక్రవారం. నిజంగా కొట్టండి, తొడగొట్టి ఛాలెంజ్ చేస్తున్నాను నేనైతే మాత్రం. ఇలాంటి సినిమా నాకు పడితే మాత్రం 100 సినిమాలు చేయొచ్చు నేను. మాడ్యులేషన్ అబ్బా చాలా బాగుంది. రేటింగ్ 5కి 5 చాలా బాగుంది. మీరు నిజంగా చూడండి, నేను చెప్పేది కాదు, నిజంగా ఒకసారి చూసి వీడు చెప్పింది రివ్యూ కరెక్టా కాదా అని మాత్రం జడ్జి చేయండి. థ్యాంక్ యూ. అమ్మా ఏం చెప్తాం తల్లి, టిల్లు స్కేర్ సినిమా చూసి మాత్రం చూడండి ఎంత ఎంజాయ్ చేస్తారు. ఆడియన్స్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఇంతమంది ఎంజాయ్ చేస్తారు. చూసినా సినిమా ఒక రేంజ్లో ఉన్నది. నిజంగా చెప్తున్నా, సిద్ధార్థ కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఒక రేంజ్లో ఉన్నది. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ బాగుంది, ఫస్ట్ పార్ట్ బాగుంది. అసలు డీజే టిల్లు అని పేరు ఎలా పెట్టిరో ఆ పేరు తగ్గట్టు సినిమా కథ స్టోరీ కూడా బాగా కుదిరింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, క్యారెక్టర్ బాగుంది, ప్రతిదీ నువ్వు ఎంజాయ్ చేస్తావు, నీకు ఎక్కడ బోర్ లేదు. సిద్ధార్థ యాక్షన్ మాత్రం చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సినిమా ఒక రేంజ్లో ఉంది. ప్రతి దానికి నీకు ఎక్కడ ఏది నీకు డిఫరెంట్ అనిపిస్తుంది. ఒక్కొక్క సీన్ చూస్తున్నా కూడా ఒక కొత్తగా అనిపిస్తుంది, ఒక డిఫరెంట్ అనిపిస్తుంది. ఒక స్క్రీన్ కూడా మీద చూస్తున్నా కూడా ఒక డిఫరెంట్ అనిపిస్తుంది. అనుపమ మాత్రం ఇచ్చి పడేసింది. ఆమె యాక్టింగ్ ఒక లెవెల్, నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. అనుపమ ఎలా యాక్టింగ్ చేసిందో మళ్ళీ సెకండ్ ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ వస్తుంది, రాధిక వస్తుంది. ఆడ మాత్రం సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం సూపర్ ఉన్నది.
రాధిక అక్కడ బాగా యాక్ట్ చేసిందా ఇక్కడ బాగా ఆ టైంలో అక్కడ బాగా యాక్ట్ చేసింది, ఈ టైంలో ఇక్కడ బాగా యాక్ట్ చేసింది. ఎక్కువనా? అంటే ఈ క్యారెక్టర్ తగ్గట్టు సూపర్ చేసింది అప్పట్లో, కానీ ఇంకా ఈ దాంట్లో ఇద్దరు కలిపి. ఇంకోటి ఏంటంటే రాధిక లిల్లీని చూసే వరకు స్క్రీన్ మీద ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఆ రెండు క్యారెక్టర్ కనిపిస్తుంది ఇక్కడ. ఫస్ట్ క్యారెక్టర్ కనిపిస్తుంది, సెకండ్ కనిపిస్తుంది, రెండు క్యారెక్టర్ డిఫరెంట్ కనిపిస్తుంది, రెండు ఎంజాయ్ చేస్తాం మనం. ఒక డైలాగ్ చెప్పండి. ఏం చెప్తామండి, ఆ డైలాగ్ మాత్రం ఎంత చెప్పినా తక్కువనే డైలాగు. కానీ డైలాగ్ అంటే కూడా చెప్తున్నా, సిద్ధన్న ఈ సినిమాకి మాత్రం నీకు నేషనల్ అవార్డు రావాలి, మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నీకు మంచి బెస్ట్ అవార్డు రావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంకోటి ఇలా ఇంత పెద్ద సక్సెస్ఫుల్ అయిందంటే మెయిన్ ఒక స్క్రీన్ ప్లే, ఒక డైరెక్షన్, ఒక ఫైట్స్ కానీ, ఒక కొరియోగ్రఫర్ డ్యాన్స్ కానీ, డైరెక్టర్ కానీ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మన సిద్ధన్న తీసుకుపోయినందుకు, ఇంత పెద్ద స్టార్ చేసినందుకు ముందుగా హ్యాట్సాప్ చెప్తున్నా. ఆల్ ద బెస్ట్ సిద్ధన్న. 5 out of ఎంత రేటింగ్? 5కి 5. ఓకే, థ్యాంక్ యూ. టిల్లు స్క్వేర్ కాదు ఇది, డీజే టిల్లు స్క్వేర్, క్యూబ్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, మ్యాక్స్ మొత్తం అయితే గుర్తుకొచ్చేసింది నాకు. అంత బాగుంది మూవీ అయితే. నిజంగా మీ అందరికీ తెలుసు, మనకు వెజిటేబుల్స్ కావాలంటే మార్కెట్లో దొరుకుతుంది ఆలుగడ్డ, హీరో అంటేనే సిద్ధు జొన్నల గడ్డ. నిజంగా అంత బాగుంది పర్ఫార్మెన్స్ అయితే. ఆ రొమాన్స్ సీన్లు కానీ, ఆ హీరో హీరోయిన్ల మధ్యలో కెమిస్ట్రీ కానీ నిజంగా రియల్గా న్యాచురల్గా ఎంత బాగా తీసినారో. డైరెక్టర్కి నిజంగా ఫస్ట్ మనము కంగ్రాట్స్ చేయాల్సింది, మనము అప్రిషియేట్ చేయాల్సింది ఫస్ట్ అయితే నిజంగా డైరెక్టర్ గారిని. సాంగ్స్ గురించి చెప్తే కనుక చెప్తున్నా కదా బ్రో, నిజంగా రాధిక రాధిక ఎక్కడున్నవే రాధిక, మొత్తం అంతా రాధికానే అయిపోయింది మొత్తం. అంత బాగుంది. లిల్లీ మొత్తం సినిమా మొత్తం లిల్లీగా అనిపించింది. లిల్లీ అయితే సూపర్ ఉంది, కానీ లాస్ట్ ఒక షార్ట్లో ఒక 5 minutes రాధిక వస్తుంది. అదైతే పీక్స్, నెక్స్ట్ లెవెల్, ఎక్స్ట్రాడినరీ, బ్యూటిఫుల్, ఇంకేమంటారో కూడా నాకు తెలియదు. అంత బాగుంది నిజంగా మూవీ అయితే. రాధిక ఎంట్రీ కాదు, అది కంత్రి లెక్కుంది నిజంగా మేడం రాధిక అయితే. నిజంగా 1లో 2లో కాదు మేడం, మా క్లాస్లో ఒక ఆమె రాధిక అని ఉంటుండే, ఆమె పేరు కూడా రాధికనే. అప్పుడు ఈ పేరు అంత ఫేమస్ కాలే, ఈ మధ్య వస్తుంటే బాగుంటుండే రాధిక. నిజంగా రాధిక నువ్వు ఏడున్నా మంచిగా ఉండాలి. ఒక డైలాగ్ చెప్పాలా మేడం మీకు సిద్ధుది? మేడం, ఈ రాధికాలు అందరూ ఆడేడినో గుట్ట మీద కాలేజ్ ఉంటుంది, ఆడ బైనోక్లర్ వేసుకొని చూస్తుంటారు, టిలుగాన్ లాంటి లప్పగాళ్ళు ఏడున్నారా అని చెప్పి. ప్రతిసారికి ఆడోళ్ళ పంచాయతీలు ఏందో. నిజంగా మూవీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. కన్నదాలు పెట్టుకొని చూసినా సినిమాని, లేకపోతే కన్నదాలు తీసి చూసాను? కళ్ళదాలు తీసే చూసిన బ్రో నేను. ఒక సాంగ్ సాంగ్ అయితే చెప్తున్నా కదా, రింగుల జుట్టు చూసి పడిపోయానే, నీ బొంగులో మాటలిని పడిపోయానే, రాధిక రాధిక రాధిక. ప్రేక్షకులు వస్తారు బ్రో మూవీ చూస్తే. నిజంగా అనుపమ క్యారెక్టర్ చాలా బోల్డ్ గా ఉందని అందరూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు, దాని గురించి మీరు ఏం చెప్తారు? మేడం బోల్డ్గా ఏం లేదు, అనుకున్నంత బోల్డ్గా ఏం లేదు. రొమాన్స్ అనేది ఉంది, ఎక్కువగా వచ్చి కిస్సెస్ అనేవి ఉన్నాయి మేడం. ఇవాళ రేపు కిస్సులు అనేది ఏంది మేడం, టీ తాగినట్టు కాఫీ తాగినట్టు అయిపోయింది. అంత బాగుంది మూవీ అయితే, క్యారెక్టర్కి తగ్గట్టు ఉంది. మీ క్యారెక్టర్ బాగుంది, ఐ మీన్ జోక్. నిజంగా చెప్తున్నా, రాధిక క్యారెక్టర్ బాగుంది. లిల్లీ, మనం ఆల్రెడీ రాధిక క్యారెక్టర్ డీజే టిల్ 1లో చూసేసినాము, ఇప్పుడు లిల్లీ క్యారెక్టర్ కూడా చూసినాము, చాలా బాగుంది క్యారెక్టర్. అదేమంటారు, లిల్లీ క్యారెక్టర్ లో నాకు నచ్చింది ఏంటంటే అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ హట్ అవుతారు పక్క. ఎందుకంటే అన్ని లిప్ సీన్, అరే 15 లిప్ సీన్స్ ఇచ్చింది, నువ్వు లెక్క పెట్టినా? నేను లెక్క పెట్టలేదు. లెక్క ప్రతి అబ్బాయి అమ్మాయికి ఇస్తాడు తిల్లు. ఈ సినిమా చూస్తే మీరు అవుతారు పక్కా చిల్లు. రేపటి నుంచి థియేటర్లు అన్ని హౌస్ ఫుల్. ఆపుని సొల్లు. ఇప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ అన్నావు, ఇప్పుడు ఆపే సొల్లు అంటున్నాను. అట్లా అంటాను. కన్నద్దాలు పెట్టుకొని చూసినా బ్లాక్ బస్టర్ హిట్, కన్నద్దాలు తీసి చూసినా బ్లాక్ బస్టర్ హిట్. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఇట్టే. మరి నేను చెప్తున్నా, బ్లాక్ బస్టర్. ప్రతి అమ్మాయి చేస్తుంది అబ్బాయిని మోసం. ఈ సినిమా చూశాక అనుపమే వస్తుంది ద్వేషం. సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ ఇక్కడ ఆ సినిమా చూసినాక అరే ఏంది పోయా, అరే ఫ్యాన్ ఫాలోయింగ్, ఆమె మంచిగా క్యారెక్టర్ చేస్తుంది, మంచి సినిమాలు చూస్తుంది, మంచి సినిమాలు చేస్తుంది అనుకున్నాం. అరే ఇట్లా తీస్తుంది, అరే ఎందుకు పోయి ఆ సినిమాలు చూస్తూ ఉంటే నేను ఇట్లా కళ్ళు మూసుకున్నా, ఆ సీన్స్ చూడలేక. అరే ఫ్యాన్స్ చూడాల్సిన సీన్స్ అవి, మనం చేయాల్సిన సీన్స్ అవి. ఒక మాన్యువల్ ప్రిపేర్ చేయాలి, యాక్టింగ్ చేయాలి, ఏ చేయాలి, ఏవే చేయొద్దు అని చెప్పి మనం ఇచ్చేసి వద్దాం. అదే అంటున్నా, హెడ్ ఆఫీస్ కి మనము మెగాస్టార్ చిరంజీవి సార్ గారికి ఇచ్చేద్దాం మనం. ఇట్లా చెప్పేద్దాం. మెగాస్టార్ వచ్చిండి. అరే అవును, మెగాస్టార్ చిరంజీవి గారికి ఇస్తాము. ఇండస్ట్రీ బాస్ కదా, ఇండస్ట్రీ బాస్ కదా, బాస్ కి ఇచ్చేస్తే అయిపోతుంది. మూవీ రేటింగ్ 10కి 10 ఇస్తాం. అందరు సినిమాని చూస్తారు, పక్కా చిల్ అవుతారు. ఎందుకంటే సినిమా బాగుంది. ఇప్పుడు మనము ఇంటికి ఊరికి వెళ్తుంటే ఇంటికి వేస్తాం లాకు, ఏమన్నా ఇచ్చిందా హీరోని? ప్రతి సీన్లో లిప్ లాకు. కూడా లాక్ వేసేది.
అనుపమకు కూడా లాకేసేసాల్సిందే, ఫ్యాన్స్ కాబట్టి లాకేయలేము. నమస్కారం మేడం. స్క్వేర్ మూవీ ఎలా ఉంది? ఢిల్లీ స్క్వేర్ మేడం చూసిన సినిమా నిజంగా చెప్తున్నా, రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది, మంచి సీన్ అన్న. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ద బెటర్ అనిపించింది. ఎక్కడ బోరింగ్ అనే సినిమా లేదు. మనోడైతే అంగీ జింపి పడేసింది తెలుసా, నిజంగా చెప్తున్నా. ఆ స్లాంగ్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ప్రతి ఒక్కటి క్రైమ్ అయినా సరే దాన్ని కామెడీగా చేసేసిండ్రు అన్నట్టు. నిజంగా చెప్తున్నా, పోయిన సినిమాలో రాధిక మనోడిని మోసం చేసింది, కానీ ఈ సినిమాలో మనోడు రాధికను మోసం చేసింది అన్నట్టు. సో స్కెచ్ మీద స్కెచ్ ఇదైపోయినట్టు. సినిమా మాత్రం ఓవరాల్గా బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఎక్కడ బోరింగ్ అనేది లేదు. మనోని యాక్టింగ్ కానీ, యాటిట్యూడ్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, ఫైటింగ్ కానీ, ప్రతి ఒక్కటి, ఆ స్లాంగ్ కానీ, ఒక మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మాస్ పోరగాడు ఎట్లుంటుందో అంత ఉంది సినిమా. నిజంగా సాంగ్స్ అయితే నాకైతే పిచ్చెక్కిపోయింది తెలుసా, నిజంగా చెప్తున్నా. డ్యాన్స్ చేసినాం లోపల అయితే దిమాకర్. ఆ మ్యూజిక్ మనోడైతే ఎంత ఇడిచినంటే అంత. ఇంకో లిప్పులాకులు పెట్టిండు, అవి పెట్టిండు, మస్తున్నాయి. సినిమా మాత్రం చాలా బాగుంది అన్న. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, ఎక్కడ బోరింగ్ అనేది లేదు నిజంగా. బ్లాగ్స్ ఉన్నాయని మీరే చెప్తున్నారు, మళ్ళీ ఫ్యామిలీని చూడమంటున్నారు. చూడొచ్చు అండి, ఈ రోజులు అన్నీ కామనే కదా. ఎవరేం నిత్య పూజలు, నిత్య సంసారం ఎవరు లేరు కదా ఇక్కడ. అందరు చూస్తారు, ఎవరేమి ఇది లేరు, నిత్య పూజారు లేరు. అందరు చూడాల్సిన సినిమా. ఎవరు చూస్తలేరన్నా, అందరు చూస్తున్నారు సినిమా. చూడవచ్చు, పర్సనల్గా చూస్తారు, ఎట్లయినా చూస్తారు, కానీ సినిమా మాత్రం అందరు చూడాల్సింది. వీళ్ళు చూడొద్దు, ఈ ఏజ్ వాళ్ళే చూడాలి అని లిమిట్ లేదు. అందరే పుట్టిన ఏది తెలివి వచ్చిన పిల్లగాని కాడ నుంచి సచ్చి ముసలి వరకు ఎవరైనా చూడొచ్చు సినిమా. అంత బాగుంది నిజం. కానీ సినిమా మాత్రం ఎక్కడ బోర్ లేదన్న, నిజంగా చెప్తున్నా. డైలాగ్ అట్లుంటుంది మనతో. నా మార్కస్ మనోడు చింపి వాడేసినాడు. ఎక్స్పెక్ట్ అయితే ఎంత అయితే నేను పెట్టుకున్నాను ఎక్స్పెక్టెడ్, అంతకు మించి ఇచ్చిన మనోడు అయితే నిజంగా. నాకైతే ఫుల్ బిర్యానీ బీర్ తప్పించినట్లు అనిపించింది. మనసు అయితే దిల్ ఖుషి అయింది. అబ్బా దండమన్న జొన్నలగడ్డ. ఈ సినిమా ఇలాంటి సినిమాలు చేయి. స్లాంగ్ మాత్రం ఇదే వాడు, కొత్త బీత ట్రై చేయకు, ఇదే బాగుంది నిజంగా చెప్తున్నా. నాకైతే అనుపమం చూసిందాడైతే దిమాగ్ ఖరాబ్ అయింది. అబ్బా అప్పటి సినిమాల కంటే ఈ సినిమాలో మస్తు ఇదైంది. మనోని పక్కల మస్తు యాక్టివ్ చేసింది నిజంగా. ఆ అందం కానీ, ఆ లుక్ కానీ, ఆ ఐస్ కానీ, నేనైతే పిదా అయిపోయినా చూడు. అంత బాగుంది అనుపమ మాత్రం నిజంగా. అలాంటి హీరోని పుట్టదు రాలేదు అనిపించింది నాకైతే. ఓవరాల్గా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ నా దృష్టిలో నిజంగా. కామెడీ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 5/10 ఇస్తాను నేను, పక్కా చెప్తున్నా. ఇది మాత్రం బరాబర్ 10/10 ఇస్తాను. మనోని రేటింగ్ అడగకూడదు, అంతే. ఇచ్చినా అండ్ 100 ఇవ్వాలి, అంతే. చాలా బాగుంది సినిమా మాత్రం. బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా అనుపమ గారి యాక్టింగ్ అయితే మరి మామూలు లేదు భయ్య. ట్విస్టులు కూడా చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది భయ్య. మూవీ అయితే ఓవరాల్ ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరు చూడొచ్చు, అంటే కడుపుబ్బా నవ్వుకోవచ్చు భయ్య. అసలు వచ్చిన దాంట్లో చాలా హ్యాపీ అనిపిస్తుంది. వచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతారనేసి నాకైతే అనిపించింది. ఇంకా నెక్స్ట్ నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఉప్మా. ఈ సినిమాలో హీరోయిన్ అనుపమ. సినిమా సూపర్ హిట్ భయ్య, చాలా బాగుంది, అంతే. ఇంక చెప్పడానికి ఇంకేమున్నాయంటే చెప్పండి. మూవీ అయితే బాగుంది భయ్య. కామెడీ పరంగా చూసుకుంటే మనం కంపల్సరీ వెళ్ళి చూడొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే. అంటే తిల్లుకి, డీజే తిల్లుకి, తిల్లు స్క్వేర్కి అంటే సేమ్ స్టోరీ అన్నట్టు అనిపిస్తుంది మనకి. అంటే రాధిక ప్లేస్లో లిల్లీ క్యారెక్టర్ మనకు పెట్టినట్టు అనిపిస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా మంచిగా ఎంజాయ్ చేస్తాం, సెకండ్ హాఫ్ నుంచి కొంచెం కొత్తగా ట్రై చేశారు. మూవీ అయితే ఎంజాయ్ చేస్తాం. కామెడీ పరంగా చూసుకుంటే రొమాన్స్ కానీ, ఆ కిస్ సీన్స్ కానీ కొంచెం కిస్ సీన్స్ హై రేంజ్లో పెట్టినట్టు బాగా ఎక్కువ పెట్టినట్టు అనిపించింది. మూవీ అయితే బాగుంది భయ్య. అంటే కామెడీ పరంగా చూసుకుంటే ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్ళొచ్చు భయ్య, కంపల్సరీ వెళ్ళండి. మీ దగ్గర ఉన్న థియేటర్లోకి వెళ్ళి కంపల్సరీ వెళ్ళండి భయ్య. మూవీ అయితే బాగా ఎంజాయ్ చేస్తాం. అంటే డీజే దిల్లులో అంటే రాధిక అంటే లవ్ చేసి మోసం చేస్తుంది. డీజే దిల్లులో 2లో మాత్రం లిల్లీ క్యారెక్టర్ మోసం చేసి లవ్ చేస్తుంది అన్నట్టుగా చూపించారు. మూవీ అయితే బాగుంది, కంపల్సరీ వెళ్ళి చూడండి. కామెడీ పరంగా, రొమాన్స్ పరంగా, అంటే మొత్తం కపుల్స్ కానీ, మొత్తం ఫ్యామిలీ కానీ అందరూ వెళ్ళి చూడండి. అంటే దీంట్లో వల్గర్ అంటే అంత వల్గర్గా ఏం చూపించలేదు, జస్ట్ కిస్ సీన్స్ మొత్తం పెట్టారు. కంపల్సరీ వెళ్ళి చూడండి, బాగుంది మూవీ అయితే బాగుంది. అనుపమ యాక్టింగ్ చెప్పక్కర్లేదు మనకి. యాక్టింగ్ పరంగా అంటే మనకు బిఫోర్ మూవీస్ అంటే కొంచెం సాంప్రదాయంలాగా కొంచెం మనకి కనిపిస్తుంది. దీంట్లో మాత్రం కొంచెం ఓవర్ ఎక్స్పెక్టేషన్తో కిస్ సీన్స్ కానీ అన్నట్టుగా చూపిస్తారు. కానీ యాక్టింగ్ పరంగా అయితే ఓకే, 100% 100 ఇచ్చారు. యాక్టింగ్ పరంగా ఓవరాల్ మొత్తం అందరూ బాగా యాక్ట్ చేశారు. మూవీ అయితే బాగుంది. ట్విస్ట్ అంటే మన లాస్ట్లో సెకండ్ హాఫ్లో ట్విస్ట్ ఇస్తుంది భయ్య. అండ్ సెకండ్ హాఫ్ కానీ మనకి ఫస్ట్ హాఫ్ నుంచి మనకి అలా వెళ్తుంటుంది. సెకండ్ హాఫ్లో మనకి అంటే ప్రెగ్నెంట్ అని చెప్తుంది, అండ్ దాంట్లో కొంచెం ట్విస్ట్ ఉంటుంది. కానీ హీరో మాత్రం మంచిగా ట్విస్ట్ ఇస్తాడు భయ్య. లాస్ట్ సీన్లో ఆ బీజిఎంతో వాల్ తీసుకుంటూ వస్తాడు కారులో. ఆ సీన్ అయితే మంచి హైలైట్ అయింది, బాగా ఎంజాయ్ చేస్తాం. మూవీ బాగుంది. ఇంటర్వెల్లో సర్ప్రైజ్ అన్నారు ఏంటి? ఇంటర్వెల్లో సర్ప్రైజ్ అంటే ఇంటర్వెల్ కాదు, అంటే లాస్ట్ అంటే క్లైమాక్స్ సీన్లో మనకి ట్విస్ట్ మనకి హైలైట్ అవుతుంది. దాంట్లో బాగా హైలైట్ చేస్తారు, బాగా హైలైట్ ఉంది. బీజంతో మంచి హైలైట్తో ఆ సీన్ మంచికి ఎంజాయ్ చేస్తాం. బాగుంది భయ్య మూవీ, కంపల్సరీ చూడండి. 3.5 ఇస్తారు. 3.5 ఇస్తాం.